హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ నెల నుంచి తమ బేసిక్‌ని బట్టి ఎంత అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి? ఎవరు టాక్స్ పరిధిలోకి వస్తారు? ఎవరు రారు? సో, మనకు 2025, 26కి సంబంధించి కొత్త టాక్స్ టేబుల్ అయితే విడుదలండి. దీని గురించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ మరియు ట్యాక్స్ ప్లానింగ్. మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ జీతాలు, ఉద్యోగ పెన్షనర్ల ఈ నెల మార్చి నెల జీతాలు 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ యొక్క పే స్లిప్స్, సాలరీ బిల్లులు అప్‌లోడ్ చేయడానికైతే అవకాశం ఉందన్నమాట. సో, రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 20-25థ్ ఇన్ ద మంత్. ఇక 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ట్యాక్స్ ప్లానింగ్ అండి. న్యూ రీజియన్ ప్రకారంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బేసిక్ పే ఆధారంగా ముందుగా ట్యాక్స్ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ పే అనేది 31,000 నుంచి 67,000 మధ్య ఉంటే ట్యాక్స్ చెల్లింపు చేయవలసిన అవసరం లేదండి. గత ఫినాన్షియల్ ఇయర్‌లో ట్యాక్స్ చెల్లించిన వారు ఇకపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో, ఈ మధ్యలో ఉన్నవారు గత ఆహ్, 2024, 25కు సంబంధించి ట్యాక్స్ చెల్లించిన వారు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. వివిధ జీత శ్రేణుల కోసం ట్యాక్స్ లెక్కింపులు. అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఫర్ డిఫరెంట్ సాలరీ రేంజెస్ అండి. బేసిక్ పే అనేది 69,000 నుంచి రూ. 150 ఉన్నట్లయితే, సో, గ్రాస్ సాలరీ అనేది 12,74,000 అవుతుంది. ట్యాక్స్ అయితే పడదు. ఎందుకంటే 12,75,000 వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్‌టర్నల్ సోర్సెస్ నుంచి ఇంతకు మించి ఇంకేమైనా వస్తూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బేసిక్ పే అనేది 71,000 నుంచి ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి వస్తారనమాట. సో, ట్యాక్స్ చెల్లింపు అనేది రూ. 23,000, అంటే నెలకు రూ. 2,000 కట్టింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బేసిక్ పే 72,850 రూ. ఉన్నవారు ట్యాక్స్ చెల్లింపు అనేది 56,900 కట్టాల్సి ఉంటుంది. సో, వీరు నెలకు 4,800 కటింగ్ ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 74,800 బేసిక్ ఉన్నవారు ట్యాక్స్ చెల్లింపు అనేది రూ. 64,920 పడుతుంది. సో, ఈ వీరు కూడా ఎవ్రీ మంత్ 5,500 వరకు ట్యాక్స్ అనేది డిడక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ముందస్తు ట్యాక్స్ ప్లానింగ్ అండి. దీని యొక్క ప్రాముఖ్యత. ఉద్యోగులు, పెన్షనర్లు ముందుగా ప్లాన్ చేసుకొని ట్యాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఆర్థిక నిర్వహణ సులభతరం అవుతుంది మరియు ట్యాక్స్ సమయానికి అవసర ఒత్తిడిని తగ్గిస్తుంది. సో, తుది స్థితి అండి. సో, ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్‌లు తమ బేసిక్ పే ఆధారంగా అడ్వాన్స్ ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి. 2025, 26కు కొత్త ట్యాక్స్ రీజియన్ ప్రకారం ముందుగా లెక్కించుకొని తగినంత ఆదాయం ఉంచుకోవడం అవసరమండి. సో, వివరాల్లోకి మన యొక్క ట్యాక్స్ వెబ్‌సైట్‌ని, అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌నయితే సందర్శించగలరు.